నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఎర్రకాలువ ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జి ఈతకొండ తాతాజీ. పంట నీట మునిగిన రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలి. అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ నాయుడు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుంటాం. యూనియన్ నాయకుల హెచ్చరిక. శ్రీ బలసులమ్మ వారి ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహణ. భారీగా పాల్గొన్న భక్తులు. జన సైనికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి ఆదుకుంటాం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఎర్రకాలువ వరదలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆయన శుక్రవారం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొండ తాతాజీలతో కలిసి ఎర్రకాలువ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. రూరల్ మండలంలో వర్షాల వలన ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. చింతాడపల్లి, పట్టింపాలెం గ్రామాలలో రైతులను పరామర్శించారు. ఎర్రకాలువ పొంగిపొర్లి గ్రామాలను ముంచివేయడంతో వీరంపాలెం, బంగారుగూడెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాథపురం, దండగర్ర, నవాపాలెం, మారంపల్లి, నందమూరు గ్రామాలలో ఎర్రకాలువ వరద నీటిని పరిశీలించారు. అనంతరం నందమూరు ఎక్విడేట్ వద్దకు వెళ్లి పరిశీలించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి, కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీలు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎర్రకాలువ గట్లు పటిష్టం చేయగా గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎర్రకాలువ వరద సమస్య తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు. అధికారులంతా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని వరద బాధితుల నిరాశ్రయ కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పోతుల అన్నవరం, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోని రఘు, అడపా ప్రసాద్, కిలపర్తి వెంకట్రావు, గురుజు సూరిబాబు, గంధం సతీష్, పైబోని చిన్న వెంకటరామయ్య, వ్యవసాయ, రెవెన్యూ, మండల పరిషత్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మాకు బోర్ మొదలెట్టింది 16 క్యూసెక్కులు వదులుతున్నాడు అంటే ఎన్నో మందు కూడా అయిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుతున్న వర్షాలకి మరి వీరంపాలెం, పట్టింపాలెం, బంగారుగూడెం, మరి అదేవిధంగా అప్పారావుపేట, మాధవరం, ఇటు కింద ఆరుళ్ళ, జగన్నాథపురం, నవాపాలెం, మారంపల్లి, నందమూరు ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా మరి నందమూరు అయితే ఇంకొక ఇదే వర్షం కురిస్తే సాయంత్రానికి నీరు కూడా ఊళ్ళోకి వస్తుందని చెప్పి అక్కడ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనంతా అప్రమత్తంగా ఉండాలి. పంటలు నష్టపోయిన దానికి అసెంబ్లీలో పెట్టి ఇలా మా ప్రాంతంలో గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ మాధవరం ప్రాంతం కానీ ఎక్కడైనా కూడా ఈ గండ్లు అనేది కనీసం 100 రూపాయలు పెట్టి కూడా పోడ్చకుండా నిర్లక్ష్యం చేసిన దానికి ఈ పాపానికి పరిహారం రైతు చెల్లిస్తూ ఉన్నారు. ఇలాంటి పొరపాటు జరగకుండా రాబోయే సీజన్లో అన్ని ఎర్రకాలువ గట్టుని పటిష్టంగా చేసే దిశగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు జరిగిన దానికి జరిగిన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా చూడండి. ఈ జరిగిన నష్టానికి ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు అనేది మనం చెప్పవలసిన అవసరం. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఇవాళ డబ్బు లేదు. అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఏదో రకంగా రైతులను ఆదుకునే ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం మనం చేద్దాం. ఎవరు కూడా బయటికి వెళ్ళకండి, పొలాల్లోకి వెళ్ళకండి,
ఏదైతే ఇలాంటి ప్రాంతాల్లో ఎవరో తిరగొద్దు, ఇలా నిడదవోలు వెళ్ళాలి, మోటార్ సైకిల్ మీద వెళ్ళాలని ఆలోచన మానేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఈ 2 రోజులు కూడా పోలీసులకు చెప్పాం, ఎవరు వెళ్ళొద్దు, పోలీసులు సహకరించండి, ఈ ప్రాంత సందర్శనకు కానీ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది ఉధృతంగా మారే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి ఇవాళ రేపు కూడా వర్షం పడితే ఇంకా తీవ్రమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది గోదావరిని తలపించే రకంగా ఉంది ఇక్కడ. కాబట్టి దయించి ముందు మన ప్రాణాలు మనం కాపాడిన తర్వాత ఆస్తిని కాపాడుకుందాం అని చెప్పి మీ రైతు సోదరులందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ వ్యక్తులు కూడా మీ అందరికీ అండదండలుగా ఉంటారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రైతు ఉంది, రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడి ఎలాంటి నష్టపరిహారం వచ్చినా కానీ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేద్దాం. ఎర్రకాలువ గట్టుని ఇటువంటి డ్యామేజ్ జరగకుండా నెక్స్ట్ ఇయర్కి మన ఏటిగట్టుని ఎర్రకాలువ ఏటిగట్టుని పటిష్టం చేద్దాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. కురుస్తున్న భారీ వర్షాలు ఏదైతే అల్పపీడనం మరి ఇక్కడ తాడేపల్లిగూడెం మండలాన్ని కుదేలు చేసిందని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా వీరంపాలెం, బంగారుగుడెం, పట్టింపాలెం, అప్పారావుపేట, అలాగే మాధవరం, మరి జగన్నాథపురం, వారంపల్లి, నందమూరు, ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఈ గ్రామాల్లో ఉన్న 6,700 ఎకరాలు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. 10-15 వేలు ఖర్చు పెట్టి నాట్లేసి 2వ కోట కూడా మందు వేసిన పరిస్థితిలో ఈవేళ మరి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మరి ప్రభుత్వానికి ఈ విషయాన్ని చెప్తూ రేపు శాసనసభ సమావేశాల్లో మా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సంగతి ఈ రైతాంగం నష్టపోయిన విషయాన్ని ఖచ్చితంగా లేవనెత్తి మీ అందరికీ కూడా న్యాయం జరిగేలాగా మరి చూస్తారని చెప్పి తెలియజేస్తూ మరిన్ని ఇంకా 2 రోజులు ఈ అల్పపీడనం కొనసాగుతుంది, తుఫానుగా మారిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా మెలగాలి. అలాగే వ్యవసాయదారులు కూడా ఎక్కడికక్కడ గళ్ళు పడిన చోట మీరు అప్రమత్తంగా ఉండి మరి ఓటమి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రెయిన్బోలో పనిచేసి ఖచ్చితంగా బాధితులకి మరి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాం. జరిగిన 2 రోజుల నుంచి కురుస్తున్న వాళ్ల వల్ల మరి ఎర్రకాలువ మరి ఉధృతంగా రావటం, మరి మనకి కోనవరం, బంగారుగుడెం దగ్గర నుంచి మరి మేము ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవాళ ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూటమి సభ్యులందరం కలిసి ఈ చేలు ఏదైతే మునిగిని ఎంతవరకు మునిగి చూసుకుంటూ రావడం జరుగుతుంది. మరి చాలా ఉధృతంగా ఇంకా ఉండే కొద్ది రోజు గంటకి పెరిగే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మాధవరంలో అయితే మరి రోడ్డు కూడా ఎక్కి ముందుకు వెళ్తుంది జరుగుతుంది. చాలా ఉధృతంగా ఉంది ఇక్కడ ఎర్రకాలువ. మరి రైతులు కూడా మరి ఊడిసి మరి రమారమి 1 నెల దాటింది కాబట్టి మరి దానికి వాళ్ళు పెట్టవలసిన మందులు కానీ పురుగు మందు కానీ ఏమైనా తెమ్మితే 2 కోటాలు కూడా వేసేయటం. మరి రమారమి ఎకరానికి 15,000 రూపాయల దాకా పెట్టుబడిందని రైతులు చెప్తున్నారు. మరి ఈ పోయిన దానికి మరి ఎమ్మెల్యే గారు చూశారు కాబట్టి మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీని ఏ రకమైన న్యాయం జరగాలో చేస్తాక మాత్రం ప్రయత్నిస్తారు. అలాగే మా నరసాపురం పార్లమెంట్ సభ్యులకు కూడా మేము ఫోన్ చేసి ఎంపీ గారికి కూడా విషయం చెప్పడం జరిగింది. వారు కూడా త్వరలోనే ఒకసారి వచ్చి చూడటం జరుగుద్ది. ఏదేమైనా ఎమ్మెల్యే గారి దృష్టి ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేసి ఇదంతా న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుకుంటున్నాం. అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎర్రకాలువ దాటికి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. మండలానికి చెందిన నవాపాలెం, మారంపల్లి, నందమూరు, మాధవరం, అప్పారావుపేట తదితర గ్రామాల్లో పర్యటించి రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం రైతులను ఆదుకుని నష్టపరిహారం త్వరితగతిన చెల్లించే విధంగా కృషి చేయాలన్నారు. రైతాంగానికి వైసీపీ తరపున తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీసీ ముత్యాల ఆంజనేయులు, మాకరాజు సతీష్, ఎంపీపీ శేషులత, సర్పంచ్ లక్ష్మణరావు, కృపావరం తదితరులు పాల్గొన్నారు.
గత 2-3 రోజుల నుంచి అకాల వర్షాలు కురవటం వల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా నష్టపోవటం జరిగింది. ఉధృతంగా ఎర్రకాల పొంగటం వల్ల ఇవాళ ఏదైతే అక్కడ చెక్ డ్యాములు ఉన్నాయో ఆ డ్యాముల దగ్గర నీరు కొంచెం కొంచెం వదలకుండా ఫ్లడ్ వచ్చే వరకు కూడా ఉంచి అది ఒకేసారి లాకులన్నీ కూడా ఒకేసారి 3-4 లాకులు ఎత్తడం వల్ల ఇవన్నీ కూడా వంపుగా వంకర టెంకరగా ఉన్నటువంటి ఎర్రకాలువ ఎటు వంకరగా ఉంటే అటు ఫ్లోయింగ్ ఎక్కువ పోటెత్తి ఆ చుట్టుపక్కల గ్రామాలని ఆ వ్యవసాయ రంగంగా ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని కూడా ముంపు చెందడం జరిగింది. దాన్ని గోదావరి కాలువ కింద స్ట్రైట్గా చేసినట్టయితే ఆ రోజు ఈ యొక్క ముంపు ప్రాంతం అంతా కూడా తగ్గుతుందనే ఉద్దేశం రైతులందరూ కూడా ముక్తకంఠంతో కోరారు. ఆ విధంగా ముందుకు వెళ్ళే విధంగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగా రైతు నష్టపోకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఆ విధంగా పార్టీలకు అతీతంగా రైతు పక్షాన్ని నుండి అందరు రాజకీయ నాయకులు ముక్తకంఠంతో ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇది రాజకీయాలకు అతీతంగా రైతు ఆందోళన ఉన్న రైతుని ఆదుకునే విధంగా ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన వాయిస్ కూడా ప్రభుత్వానికి రైతులకు మేలు చేసే విధంగా ఆయన వాయిస్ కూడా వినిపించే యొక్క బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఇవాళ ఊడిపంతా అయిపోయింది, ఇంకో 2-3 సార్లు ఏదో స్ప్రే చేసుకుని ఎటువంటి దోమకాటు లేకుండా స్ప్రే చేసుకుంటే ఇవాళ నోటికాడికి వచ్చే కూడు నోటి నుంచి జారిపోయింది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో పంట పండితేనే పశువులకు ఎండుగడ్డి వస్తుంది. కాబట్టి పశువులు ఉన్నటువంటి రైతులు కూడా ఆదుకునే విధంగా, పశువుల మేత మీద సబ్సిడీ ఇచ్చే విధంగా, అలాగే వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా కేంద్రంలో మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీగా ఆయన మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుని ఇక్కడ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేమందరం కూడా రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటా ఉన్నాం. సార్ మీ నష్టపరిహారం మాకు 5 కిలోలు మాకు నష్టపరిహారం ఇప్పించింది సార్. ఇక్కడ 10 పోయింది పచ్చాక 180 ఎకరం సార్. బయట పోయింది పచ్చాక 600 ఇవన్నీ పక్కన పెట్టండి. మొత్తం రాష్ట్రానికి ఎంత నష్టపోయిందో అది ఎంత మీరు కొంచెం ఆలోచించి ప్రతి రైతు కూడా 5 కిలోల రూపాయల కాడకు ముట్టేలాగా మీరు దాన్ని అమలు చేస్తారని చెప్పాను. కానీ ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలు అడ్డుకుంటామని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూర్యనారాయణ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో శుక్రవారం బ్యాంకుల జాతీకరణ 55వ వార్షికోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. యూనియన్ సీనియర్ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, స్టాఫ్ సహాయ కార్యదర్శి ఏడుకొండలు, ఎస్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బ్యాంకు యూనియన్లు ఏఐబిఈఏ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన పోరాటాలు, ఉద్యమాలు కారణంగా బ్యాంకుల జాతీయకరణ జరిగిందని గుర్తు చేశారు. వ్యవసాయాభివృద్ధికి దేశ సమగ్ర అభివృద్ధి బ్యాంకుల జాతీయకరణ వల్లనే జరిగిందన్నారు. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని ఆ రుణాలను ఎగ్గొట్టడం కోసం బ్యాంకులు ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఆ ప్రయత్నాలను యూనియన్స్ సంఘటిత పోరాటం ద్వారా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఎలాగుందో అలాగే ఫార్మర్స్ డే కింద ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల మొత్తం 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రైతుల రుణాలకి ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించి అదేవిధంగా మ్యాక్సిమం రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జోన్ నుంచి అత్యధికంగా 100 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ ఏపీ జోన్ మొత్తానికి 100 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. అదేవిధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ రుణాలు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి రుణాలు అవసరం ఉన్నా నాకు కానీ మా వ్యవసాయ ఇన్ఛార్జ్ అభిషేక్ కానీ మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. ఏ విధమైన సాయం అయినా సరే ఏ టైంలో అయినా అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనకి రైతుల కోసం చాలా వ్యవసాయ రుణాలు సదుపాయంలోకి తీసుకొచ్చాము. వ్యవసాయ రుణాలు కోసం ప్రాసెసింగ్ ఛార్జెస్ అన్నీ వేవియర్ చేసామన్నమాట. ఏమీ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు. ఉచితంగా మీకు వ్యవసాయ రుణాలు అనేవి అందిస్తాము. ముఖ్యంగా ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్లో, అంటే ఫార్మ్ మెకనైజేషన్ అంటే ట్రాక్టర్లు కొనుక్కోవడానికన్నా లేదంటే ఏవైనా పనిముట్లు కొనుక్కోవాలన్నా మనకి ఒక స్కీమ్ అంటూ తెచ్చామన్నమాట ఫార్మ్ మెకనైజేషన్లో. సో దాంట్లో భాగంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో
ఏవైనా ట్రాక్టర్తో పాటు 3 పనిముట్లు ఏమైనా కొనుక్కుంటే దానికి ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది అన్నమాట. 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది. ఒకళ్ళే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 4-5 ఫార్మర్స్ కలిసి కొనుక్కొని మనకి ఆ సబ్సిడీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు క్రాప్ లోన్స్ ఎలాగో మీకు తెలిసిందే కాబట్టి సంవత్సరం లోపు వడ్డీ కట్టేసుకుంటే మనకి వడ్డీ రాయితీ అనేది కల్పిస్తున్నాము. 3% వడ్డీ రాయితీ అనేది కల్పిస్తున్నాము. ఇంకా డ్రోన్స్ కొనుక్కోవడానికి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 3% సబ్సిడీ అనేది ఉంటుంది. తాడేపురం పురదేవత బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం కొఠారి నారాయణరావు అన్నపూర్ణ దంపతుల కుమారుడు కిన్షిక్ నరసింహ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం సేకరించారు. ఈ సందర్భంగా భక్తులకు దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, పట్నాల రామకృష్ణ, సిహెచ్ కిరణ్, బాపూజీరావు, పాత యూత్ సభ్యులు తదితరులు సేవలు అందించారు. అన్నపూర్ణ గారి కుమారుడు ఆలయ మనసులో శాకాంబరి దేవిగా భాగంగా వచ్చే శుక్రవారం అనగా 26వ తారీఖున వచ్చే శుక్రవారం కోరుతున్నాం. భక్తులకి శాకాంబరి దేవికి ముందుగా కమిటీ వారికి అన్నదానానికి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మన కోటూరి నారాయణరావు గారు వారి అబ్బాయి కిన్సిక్ నరసింహ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈయన మాకు గతంలో కూడా మేము ఇక్కడ ఆలయానికి నిర్వహించినప్పుడు మాకు అన్ని విధాలా కూడా సహకరించేవారు. అప్పుడు కూడా అన్నదాన కార్యక్రమాలు మాకు సహకారాలు అందించారు. అలాగే అమ్మవారు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగజేయాలని, ఇంకా అమ్మవారి గుడికి ఆయన అన్ని రకాలుగా సహకరించాలని కోరుకుంటూ, అలాగే వచ్చి శుక్రవారం 26వ తారీఖున అమ్మవారిని శ్రీ శ్రీ శాకాంబరిదేవ అమ్మవారిగా అలంకరించు కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మన శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మరలా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ అన్నదానానికి సహకరిస్తున్నటువంటి భక్తులు వివిధ సంఖ్యలో రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజున కొఠారి నారాయణరావు గారి కుమారుడు కిన్షిక్ నరసింహ పుట్టినరోజు. ఇలాగే ఈ రోజున చాలామంది ఎక్కువగా పుట్టినరోజు వేడుకలకు ఆడంబరాలకు ఎక్కువ పోయి చేయవలసిన కార్యక్రమాలు చేయరు, ఎక్కువ ఆడంబరాలు ఖర్చు పెడతారు చాలా. కానీ ఈయన నారాయణరావు గారు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ఆ అమ్మవారి ఆశీస్సులతోటి చక్కగా అన్నదానాన్ని నిర్వహించాలి, 10 మంది పేదవాళ్ళు తినాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చక్కగా తాడేపూడెం జనధనాభివృద్ధి చెందుతుంది. చక్కటి సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కారం అవుతున్నాయి. అలాగే వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో కూడా చక్కగా పరిష్కారం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి విచ్చేయవలసిన కోరుతున్నాం. మన చైర్మన్ శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమానికి మా కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మేము ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాము. అంజిబాబు గారికి అందరికీ మా కృతజ్ఞతలు. జనసైనికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో క్రియాశీలక సభ్యత్వాలు చేస్తున్నామని తాడేపురం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ఏడాది జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న మున్నూరుకు చెందిన భూసారపు సతీష్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోవడంతో అతని కుటుంబానికి 2,50,000 ఇన్సూరెన్స్ చెక్కును బాధితుల కుటుంబానికి అందించారు. అతని కుటుంబానికి ఆర్థిక సహాయం ఉపశమనాన్ని కలిగించిందని అన్నారు. జనసైనికులంతా క్రియాశీల సభ్యత్వాలు తీసుకుని జనసేన కుటుంబంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదనూరు గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయనే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు ప్రతి వ్యక్తికి యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు ఆ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే విధంగా
ఏదైనా ఈ అవయవం నష్టం జరిగినప్పుడు వారికి 2,50,000 ఇచ్చే విధంగా, మైనర్స్కి అయితే 50,000 ఇచ్చే విధంగా ఈ రకంగా మరి ఇన్సూరెన్స్లు చేయించడం జరిగింది. ప్రతి కార్యకర్తగా అండగా ఉండాలి పార్టీ అనే సిద్ధాంతంలో మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న మార్చికి అయిపోయినప్పుడు కూడా ఎక్స్టెన్షన్గా ఆయన సొంత డబ్బులు కట్టి చాలామందికి ఇవాళ చాలా కుటుంబాలని ఆదుకున్న సందర్భం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ముదునూరు గ్రామానికి చెందినటువంటి బోసరపు సతీష్ సంవత్సరం క్రితం మనం యాక్సిడెంట్ అయింది, కాలు పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు దానికి ఇన్సూరెన్స్ కూడా రాలేదు. దానికి మన జనసేన పార్టీ సభ్యత్వం కట్టారు కాబట్టి 2,50,000 రూపాయల చెక్కుని ఇవాళ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పంపడం జరిగింది. వారి కుటుంబానికి ఎంతో కొంత అండగా జనసేన పార్టీ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టిన పవన్ కళ్యాణ్ గారికి తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున, సతీష్ కుటుంబం తరఫున నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో వీరికి ఎప్పుడు అండదండగా ఉంటామని ఆ రోజు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. వీళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మేము వాళ్ళతో కలిసి ఆ కష్టాన్ని మేము పంచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చెక్కుని వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం తోటగుంట సుమ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. కాగా స్థానిక భాగ్యలక్ష్మిపేటకు చెందిన మహిళలు లలితాదేవి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బీవీఆర్ కళాకేంద్ర సహాయ కార్యదర్శి పిటి వెంకన్న పుట్టినరోజు వేడుకలు గురువారం సాయంత్రం స్థానిక బుద్దాల కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి. బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు, దాసం వెంకటేశ్వర్లు, ఆంజనేయ స్వామి, పైలి శ్రీనివాస్, పలువురు కళాకారులు పాల్గొని పిటి వెంకన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీవీఆర్ కళా కేంద్రం సహాయ కార్యదర్శి, అలాగే మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషను తాడేపల్లిగూడెం గౌరవాధ్యక్షులు, మానవతావాది, కళాప్రియుడు, కళా పోషకులు మరియు సామాజిక సేవా పరాయణులు, ఆధ్యాత్మిక సేవా పరాయణులు అయినటువంటి మా సోదరులు మరి ఈ 62వ జన్మదినోత్సవ సందర్భంగా మరి తను చేసే సేవలు సమాజానికి, ఎన్నో సాహితీ సంస్థలకి మరి ఎంతో ఉపయోగకరంగా తన సొంత పనులు మానుకుని కూడా ఆయన ఈ సంస్థలన్నిటికీ కూడా తోడ్పాటును అందిస్తున్నారు. అంతేకాకుండా ఇతోధికంగా ఎవరి కార్యక్రమాలు చేసినా కూడా కరపత్రం ఇంచుమించుగా పిటి వెంకటేశ్వర్లదే సహాయంతో ఆ కార్యక్రమాలకి కరపత్రం తయారవుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకున్న, సేవా కార్యక్రమాలు చేసుకున్న, తను ఎంతో బాధ్యతగా తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో జరిగే ఎన్నో సంస్థలకి ఆయన అన్నదండలు, సహాయ సహకారాలు మరి మెండుగా ఉంటున్నాయి. మరి సంపూర్ణ ఆరోగ్యంతో సకుటుంబంగా ఆనందంగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా నేను ఆశీర్వదిస్తూ, బుద్దాల వెంకటరామారావు గారి ఆధ్వర్యంలో పిటి వెంకటాచార్య గారు, వెంకన్న గారు తిథి నక్షత్ర మహోత్సవం సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మా కళాకారులు, కళాపోషకులు, వైష్ణవ సంఘం తరపున కూడా మంగళాశాసనం తెలుపుకుంటూ, ఏ కార్యక్రమం కూడా తాడేపల్లిగూడెంలో తలపెట్టినా ముందర వెంకన్న గారు హస్తం ఉండాలి. అలాంటిది మా అన్నయ్య వెంకన్న గారు తిథి నక్షత్ర మహోత్సవం సందర్భంగా ఆ గండపైన లక్ష్మీనరసింహస్వామి, ఆ సుదర్శన భగవానులు, శ్రీ అలివేలుమంగా వెంకటేశ్వర స్వామి, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ ఆరోగ్య అన్నీ కూడా ఇవ్వాలని కోరుతూ, ఈ రోజున కృష్ణుడు యొక్క తండ్రి వాసుదేవుడి యొక్క పుట్టినరోజు, అలాగే వెంకన్న గారి పుట్టినరోజు కూడా ఆ కృష్ణ పరమాత్మ సంపూర్ణ ఆరోగ్యము అన్నీ కూడా ఇవ్వాలని కోరుతున్నాను. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, పాదపద్మాలకి నమస్కరించుకుంటూ, మా అన్నయ్య గారు బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు గారి ప్రోత్సాహంతో ఆయన కళాకారుల్ని, నా అభిమానుల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఇంత అద్భుతంగా నా పుట్టినరోజు చేసినందుకు వారికి మనసావాచ అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అలాగే ఆయన ఆహ్వానించిన వెంటనే వచ్చిన మా మిత్రులకు,
మా శ్రేయోభిలాషులకు అందరికీ నా వంతు నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అలాగే నాకు పొద్దునుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నా వంతు నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక ప్రగతి న్యూ మోడర్న్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం క్యాంపస్ ప్లేస్మెంట్లు డ్రైవ్ నిర్వహించారు. జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ న్యూ మోడర్న్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సారాస్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించారు. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులపై వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీటెక్ విద్యార్థులు, A1 ట్రైన్డ్ ఫ్రెషర్స్, ఐటీ సేల్స్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, అకౌంటింగ్ పొజిషన్ విభాగాల్లో ఎంపికయ్యారు. వారికి న్యూ మోడర్న్ కళాశాల చైర్మన్ కొప్పుశెట్టి చంటి అభినందనలు తెలిపారు. జేపీఎస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అమీర్పేట నుంచి వచ్చి ఇక్కడ న్యూ మోడర్న్ డిగ్రీ కాలేజీలో మేము ఏఐ వర్క్షాప్ నిర్వహించాం. సో ఈ ఏఐ వర్క్షాప్లో మేము ఏం కవర్ చేసామంటే బేసిక్ ప్రోగ్రామింగ్ పైథాన్లోను, అలాగే ఒక డేటా సైంటిస్ట్ రియల్ టైంలో ఏమైతే ఎగ్జాంపుల్స్ చేస్తాడో ఆ డేటా సెట్స్ తీసుకుని దాని మీద ఎలా మోడల్ చేయాలి, ఎలా డిప్లాయ్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మేము డిస్కస్ చేసాం. ఇక్కడ మాకు డిగ్రీ, బీఎస్సీ, బీకామ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సెషన్ అటెండ్ అయ్యారు. సో కొంతమంది ఆఫ్లైన్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ సెషన్ ద్వారా మేము మెయిన్ మోటో ఏంటంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్. ప్రతి పర్సన్ ఎవరైతే మనం డిగ్రీ చదువుతున్నా, ఇంజనీరింగ్ చదువుతున్నా, ఫస్ట్ థింగ్ ఏం కావాలంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్. మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్ ఇంప్రూవ్మెంట్ అని న్యూ మోడర్న్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు చేసిన ఈ ఇనిషియేషన్ వల్ల ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంతో సహకరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, రియల్ టైంలో రేపొద్దున ఈ ప్రోగ్రామింగ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామింగ్ సక్సెస్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్, థ్యాంక్స్ టు చైర్మన్ సార్. And today I am here to be for the campus drive. Like we have the 2 days campus drive here, and we with the help of JPS Techno, they welcome to conduct a campus drive here, which is New Model Degree College, which is in Tadapalli Gudam, and we have multiple positions. And here also for the diversify of hiring, we are looking, and we came to here the West Godavari, which is in Tadapalli Gudam, and also we are hiring for the multiple candidates for the multiple roles. Yeah. And thanks to JPS Techno and the New Model Degree College. నా పేరు నాగసా లక్ష్మీ దుర్గా. నేను న్యూ మోడర్న్ డిగ్రీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నాను. జేపీఎస్ టెక్నో వాళ్ళు సారాస్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా మాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేశారు. మేము ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మేము ఆ కంపెనీకి సెలెక్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీని ఇచ్చినందుకు మా డిగ్రీ న్యూ మోడర్న్ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన చైర్మన్ సార్ కానీ వాళ్ళ స్టాఫ్కి కానీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. పెంటపాడు మండలం దర్శపురంలో వేంచేస్తున్న శ్రీ కోదండ రామాలయంలో గత 9 రోజులుగా చేస్తున్న సుందరాకాండ పారాయణం శుక్రవారంతో ముగిసింది. దేవాలయం జీర్ణోద్ధరణం కార్యక్రమంలో భాగంగా సుందరాకాండ పారాయణం అనంతరం పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు సింగరాచార్యుల వారి ఆధ్వర్యంలో శ్రీభాష్యం వెంకటరామశేషు బ్రహ్మోత్సవంలో ఋత్వికులచే పట్టాభిషేకం నిర్వహించారు. కమిటీ సభ్యులు బోడపాటి నాగేశ్వరరావు, బోడపాటి ఆంజనేయులు, దంగేటి నాగు, దోలం రత్నప్రసాద్, వంకా సుబ్బారావు, బోడపాటి శ్రీను, పాలూరి ఎమ్మెల్యే సత్యనారాయణ, పులపా శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోదండరామాలయం స్వామివారి యొక్క ఆలయంలో 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా సుందరకాండ పారాయణం నవాన్నిక దీక్షతో సుందరకాండ పారాయణం పూర్తయినది. ఆ సందర్భంగా ఈరోజు శుక్రవారము ఆ యొక్క సీతమ్మ వారికి చాలా ఇష్టమైన రోజు, మూలా నక్షత్రం. అటువంటి ఆ యొక్క సందర్భంగా పట్టాభిషేక కార్యక్రమం ఈరోజు మన దర్శపురం గ్రామంలో మనకి ఆలయంలో ఏర్పాటు చేయబడింది. ముందుగా విశ్వక్షేణ పూజ, భగవత్ పుణ్యావాసన, రక్షాబంధన, పంచగవ్యపాసన, స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమైనది. తదనంతరం పట్టాభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకం. స్వామివారు విశేషంగా శ్రీరామచంద్రమూర్తి ఈరోజు మన ఏ గ్రామం వెళ్ళినా సరే రాముడు శబ్దమే వినపడుతుంది. అందుకు కారణం అయోధ్య రాముడు, బాలరాముడు. ఎప్పుడైతే బలరాముడిని
ప్రతిష్ఠ చేయబడిందో ఆ రోజు కానీ ఈ రోజు వరకు కూడా మన యొక్క దేశం అంతా కూడా మన వైపే చూస్తుంది. ఈ ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు దేదీప్యమానంగా ఇంతవరకు తీసుకొచ్చి ఈ మన ఆలయ అర్చకులైనటువంటి సింగరాచార్య గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సుందరాకాండ పారాయణ నవాన్నిక దీక్షతో పూర్తి చేసుకొని ఈరోజు సామ్రాజ్య పట్టాభిషేకానికి స్వామివారి అనుజ్ఞై ఈ రోజున విశేషంగా స్థపన తిరువంజన కార్యక్రమం చేసుకొని ఇంకొక 10-15 నిమిషాల్లో సామ్రాజ్య పట్టాభిషేకాన్ని సన్నద్ధులై ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ గ్రామం దిన ప్రవర్ధమానంగా ఆలయం కూడా దిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందాలని, ఈ గ్రామంలో సుభిక్షంగా ఉండి ఈ గ్రామం కాక మనతో కానీ మన చుట్టుపక్కల గ్రామాలు కూడా సుభిక్షంగా ఉండాలని మన యొక్క కోదండరామస్వామి వారిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనాలు చెబుతూ మనం నూతనంగా కట్టుకున్న రామాలయం గరిష్టము పడిపోయిందని మొదలుపెట్టాము. అలాగే ఎంతో వైభోగంగా గ్రామస్తులు సహారంతో ఎంతో ఇంచులు ఇప్పుడు ₹1,00,00,000 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కట్టాం. అలాగే ఎండోమెంట్లో పెట్టాం. ఎండోమెంట్లో పెడితే మేము 24 లక్షలు కట్టాం. వాళ్ళు మొత్తం 66 లక్షల దాకా అయ్యారు. మనకు వచ్చింది క్యాష్ ఇప్పటికి 30 లక్షలు వచ్చింది. కనవద అంతా కూడా మేమే కష్టపడి గ్రామస్తులు సహారంతో ఎంతో వైభోగంగా ఈ రాములవారి గుడి కడతం జరిగింది. అలాగే ఈ స్వామివారు ఊరందరికీ ఆ దీవెనలు ఉండాలని, ఈ ప్రజలను ఎంతో చల్లగా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఆ స్వామివారికి ఏ లోటు లేకుండా మన గ్రామంలో అందరూ కూడా ఎంతో వైభోగంగా రాములవారి సేవ చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ కంటి పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, గురుజు సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో వేచి ఉన్న కాలవగట్టిన శ్రీ మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయంలో ప్రతి నిత్యము కూడా పూజా కార్యక్రమాలు అలాగే అలంకరణలో జరపబడును. ప్రతి లక్షవారం శుక్రవారం కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అలాగే తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు ఆలయ కమిటీ సభ్యులు యజ్ఞ నాగబాబు గారు అలాగే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్. భారీ వర్షాలు కురుస్తుండడంతో పట్టణంలో 28వ వార్డు కరకట్టలో కూటమి నాయకులు డ్రైనేజీ నీటిని బయటికి వెళ్లిపోయేలా శుక్రవారం సేవా కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ పిలుపు మేరకు వార్డు టీడీపీ ఇన్ఛార్జి పసలపూడి రాంబాబు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బిరుదుకోట వెంకటేశ్వరరావు, వార్డు మాజీ కౌన్సిలర్ పల్లి విక్రములు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు స్థానిక 28వ వార్డులో ఉన్నటువంటి ఎస్సీబీసీ కాలనీ అలాగే దొమ్మర్ల కాలనీ, టీచర్స్ కాలనీ మునిగిపోవడం జరిగింది. తాడేపల్లిగూడెం ఉన్నటువంటి 10 వార్డుల్లో మురుగు వాటర్ కూడా ఈ 28వ వార్డు నుంచి రావాల్సి ఉండటంతో ఇక్కడ మరి గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతవరకు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి డ్రైనేజీ గురించి పట్టించుకోకపోవడం వల్ల మరి ఈ వార్డులో అనేక వార్డులు మొలగడం అలాగే ఈ వ్యవస్థ చిన్నాభిన్నంగా, ఎందుకంటే మరి వార్డులో ఉన్నటువంటి మురుగునీరు వెళ్ళడానికి దారి లేని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారు తగిన చర్యలు తీసుకునే విధంగా నేను మున్సిపాలిటీ వారిని అలాగే విద్యుత్ శాఖ వారిని కూడా మరి సంప్రదించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి తొందరలోని డ్రైనేజ్ వ్యవస్థని ఎమ్మెల్యే గారు తక్షణం
మరి ఈ వ్యవస్థని పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా మూలక ప్రాంతాలని రక్షించే విధంగా చర్యలు తీసుకుంటారని అన్నారు. అది తప్పకుండా ఎమ్మెల్యే గారు చేస్తారని కోరుకుంటున్నాం. గడిచిన 3 రోజులుగా మరి ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు కురవడం వల్ల మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మన స్థానిక శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన వలవల మల్లికార్జునరావు గారు నిన్న ఒక ప్రకటన చెప్పడం జరిగింది. మరి కూటమి సభ్యులు వార్డులో ఎవరున్నా సరే ఈ యొక్క సహాయ చర్యల్లో పాల్గొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇవాళ అందరం కూడా తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈ యొక్క వార్డులో కూడా ప్రతి ఒక్క వీధికి కూడా తిరగడం జరిగింది. మరి ఇవాళ మేము చూస్తుంటే మరి అక్కడ దొమ్మర కాలనీ కానీ, టీచర్స్ కాలనీ కానీ మరి చాలా దారుణంగా మునిగిపోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మేము ఇవాళ వచ్చి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థని కొంచెం మెరుగుపరచడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని అందుకే కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఒక రోడ్లు కానీ ఒక డ్రైనేజీలు కానీ శుభ్రం చేద్దామనే ఏ ఆలోచన లేకుండా ఇవాళ గాలి కుదిరేసి బట్టి ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కేసును ఛేదించాలని ఆయన పెట్టిన మెసేజ్ ఆధారంగా కారకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీకు లేఖలు పంపారు. ఎంపీడీఓ మిస్సింగ్కు కారకులపై చర్యలు తీసుకోకుంటే అధికార యంత్రాంగం భవిష్యత్తులో విధి నిర్వహణపై అంకిత భావం ఉండదని ఆయన తెలిపారు. ద్వారకా తిరుమల దేవస్థానం భీమడోలు శ్రీ వెంకటేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ ఎయిడెడ్ కళాశాలలో ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లకు ఈ నెల 25వ తేదీ వరకు డేట్ పొడిగించినట్లుగా ప్రిన్సిపాల్ బొమ్మ రవికుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న తమ కళాశాలలో నామమాత్ర ఫీజులతో క్వాలిఫైడ్ లెక్చరర్స్తో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లుగా తెలిపారు. కళాశాల స్కిల్ హబ్ ద్వారా ఇక్కడ చదివే విద్యార్థులకు పలు కంపెనీలలో ఉద్యోగాలు సైతం ఇవ్వడం జరుగుతుందన్నారు. గడువు పెంచినందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు పొందాలని ప్రిన్సిపాల్ కోరారు. మన కళాశాలలో బీకామ్ కంప్యూటర్స్, అలాగే బిఏ ఎకనామిక్స్, బిఏ పాలిటిక్స్, బిఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి కెమిస్ట్రీ ఉన్నాయి. అన్ని సబ్జెక్టులకి కూడా క్వాలిఫైడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారండి మన దగ్గర. ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫుల్ క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం, ఫ్రీ భోజనం, ఇదంతా కూడా దేవస్థానం నుంచే మనకి రోజు కూడా వస్తుందండి. ఫీజులు కూడా నామమాత్రం అండి. గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఫీజు తప్ప రూపాయి కూడా ఇప్పుడు కూడా ఎక్స్ట్రా తీసుకోము. అది కూడా ఫీజు రీంబర్స్మెంట్ వచ్చే వరకు కూడా, మీ డిగ్రీ పూర్తయి వెళ్లే వరకు కూడా మిమ్మల్ని ఫీజు మేము ఎటువంటి విషయంలోనూ కూడా ఇబ్బంది పెట్టాం. అడ్మిషన్స్ యాక్చువల్ గా ఈ నెల 10వ తారీఖుతో రిజిస్ట్రేషన్ క్లోజ్ అన్నారు. మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసి పొడిగించారు. ఈ అలాట్మెంట్ అనేది 1వ తారీఖు జరుగుతుంది. ఈ ఆన్లైన్ అలాట్మెంట్ లో ఎవరైనా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ లో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ కోడ్ జ్ఞానభూమి కోడ్ 19398 ని సెలెక్ట్ చేసుకుని మా కాలేజీని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మా కళాశాలలో ఎన్సీసీ ఉంది, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఉంది. ఇక్కడ ఉమెన్స్ హాస్టల్, గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్, అదేవిధంగా జెంట్స్ హాస్టల్ 2 కూడా ఉన్నాయి. అవి కూడా ఫ్రీయే. జిల్లాలో అల్పపీడన కారణంగా వివిధ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని అన్ని మండలాలు కలిపి 1743.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా తాడేపూడి మండలంలో అత్యధికంగా 133 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా యలమంచి మండలంలో అత్యల్పంగా 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటరామగూడెం పిహెచ్సి పరిధిలోని పెత్తాడపల్లిలో శుక్రవారం శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.